హలో అండి. ఈరోజు ఈజీ అండ్ టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దాం రండి. చూసారు కదా, ప్రాన్స్ని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం ప్రాన్స్ని ఉప్పు పసుపు వేసేసి నీట్గా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మ్యారినేషన్కి మనము సాల్ట్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కారం తగ్గట్టు పసుపు అండ్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ జీరా పౌడర్ అండ్ కొంచెం ధనియా పౌడర్, కొంచెం నిమ్మరసం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ వేసేసి నిమ్మరసం ఒక్క నిమ్మకాయ స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసేసి నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఫస్ట్ అన్నీ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఒక 1 అవర్ పెట్టేసుకున్నారంటే ముక్కలకి ఆ స్పైసెస్ అన్నీ బాగా పట్టేస్తాయండి. మనకి ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది. తర్వాత ఇవన్నీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను 3 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. సో దానికి సరిపడా కొంచెం థిక్గా ఉండే బాటమ్ ఉండే ప్యాన్ తీసుకుంటున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు అన్నీ, బే లీఫ్, బిర్యానీ ఆకు, సినిమన్ స్టిక్స్, ఇవన్నీ మిరియాలు లవంగాలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకొని ఆయిల్ అండ్ నెయ్యి రెండు మిక్స్ చేసుకొని వేగిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు అండ్ పొడుగ్గా కట్ చేసిన ఆనియన్ స్లైసెస్ ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. కొంచెం అది కూడా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన టమాటోస్ వేసుకోవాలి. ఒక 2 టమాటోస్ వేసుకున్నాను నేను. టమాటోస్ వేసుకొని దానికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకొని దాన్ని చక్కగా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. మన కుక్ అయితే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా, అప్పుడు మనకి అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, టమాటోస్ మొత్తం స్మాష్ అయిపోయినాయి, కుక్ అయిపోయినాయి కూడా. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ప్రాన్స్, అవి ఇందులోకి వేసేసి నీట్గా కలిపేసుకొని ఇవి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత మూత తీసి అందులో ఉంచిన వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా, అప్పుడు నేను ఇందులోకి మనకి ఆవకాయ పచ్చడిలో ఆయిల్ ఉంటుంది కదా, పాతది కానీ కొత్తది కానీ, ఆ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ట్రై చేయండి, మీకు టేస్ట్ డిఫరెన్స్ అనేది కొంచెం తెలుస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంతకుముందు ట్రై చేసి ఉంటే కనుక తప్పకుండా చెప్పండి. అండ్ ఇది ఆయిల్ వేసిన తర్వాత ఇంకొక 2 to 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మనకి ఇందులోకి రైస్కి సరిపడంత వాటర్ వేసుకొని బాయిల్ రావాలండి. అందులోకి నేను కొత్తిమీర అండ్ పుదీనా కట్ చేసుకొని పెట్టుకున్నాను, అవి వేసేసుకుంటున్నాను. ఇవి వేసేసి సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి మీకు రైస్ అండ్ టేస్ట్ ప్రకారంగా, అండ్ కారం కూడా వేసేసుకొని మూత పెట్టేసి బాయిల్ రానివ్వాలి. వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత మనము బిర్యానీ రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాం కదా, ఆ రైస్ ఇందులోకి వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా కుక్ అయిపోయింది, 80% ఉంది అనగా ఒక్కసారి మళ్ళీ మూత ఓపెన్ చేసేసి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనకి బాయిల్ అయిన తర్వాత మసాలా అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది కదా, అందుకనేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మొత్తం రైస్కి అంతా మసాలా పడుతుంది. అందుకనేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి దానిపైన కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ సిమ్లో కొంచెం లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి. వాటర్ మొత్తం ఆవిరైపోతుంది, కుక్ అయిపోతుంది కూడా రైస్ కూడా. అండ్ అయిపోయిందండి, మంచిగా టేస్టీగా బాగుండే ప్రాన్స్ బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and do like, share and subscribe to 3 Sis Vibes and do support us. Thank you so much for watching, Andy. Bye bye.